నమస్కారం. నేను మీ అంజలి. వెల్కమ్ టు పవన్ అంజలి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీ పట్టి అండి. స్వీట్ ఏదన్నా తినాలి అనుకున్నప్పుడు ఇది చాలా ఈజీగా అవుతుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఏ విధంగా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను గ్లాసున్నర పల్లీలు తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పల్లీలని దోరగా వేయించుకోవాలి. మంట సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. పల్లీలని మనం ఎంత బాగా వేయించుకుంటే పల్లీ పట్టి కూడా మనకు అంత రుచిగా వస్తుందండి. ఈ విధంగా వేయించుకున్న పల్లీలని మనం పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఒక గ్లాసున్నర పల్లీలకి నేను గ్లాసు బెల్లం తీసుకుంటున్నానండి. ఒక స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే సరి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బెల్లాన్ని పాకం పట్టుకుందాం. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి బెల్లం కరగటానికి. పాకం అనేది రెడీ అవుతుందండి. ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో చూసుకోవాలి మనకు పాకం అయిందా లేదా అనేది. పాకం అనేది రెడీ అయినట్టుందండి. ఒకసారి చూసుకుందాం మనం. చాలామందికి పాకం ఎలా వచ్చిందనేది తెలియదండి. కొంచెం వాటర్లో ఈ పాకం వేసి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఒక చిన్న గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని పాకం అందులో వేసి చూసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ముద్దలాగా కట్టాలి మనకి. ఇలా ముద్ద కడితే మనకు పాకం రెడీ అయినట్టు. ఈ ముద్దని గిన్నె కొడితే సౌండ్ రావాలండి. పాకం రెడీ అయిపోయిందండి. వేయించి పొట్టు తీసుకున్న పల్లీలని ఇందులో వేసుకుందాం. పల్లీలు పాకం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం నూనె రాసుకోవాలండి. ఇప్పుడు దీనిని ప్లేట్ మీద పోసుకోవాలండి. గిన్నెకి నూనె రాసుకొని ఈ విధంగా పరుచుకోవాలండి. మన దగ్గర చపాతీ కోల ఉంటే దాంతోనైనా చేసుకోవచ్చు. దీనిని చల్లారబెట్టుకోవాలండి. చల్లారినాక మనం ఇలా బిల్లలుగా తుంచుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంతేనండి మన రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. నేను మీ పవన్ అంజలి.